వివిధ మండలాలకి ఏ రకాలు ప్రధానంగా సార్వాలో అనుకూలంగా ఉంటాయని చూసినప్పుడు ఉత్తర కోస్తా జిల్లాల్లో సుమారుగా ఈ 5 జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయబడుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ సిఫార్సు చేసినట్టు రకాలు చూసినట్టయితే ఆర్జిఎల్ 2537 ఇదే శ్రీకాకుళం సన్నాలు అంటాం. ఇది దాదాపుగా ఒక 2 నుంచి 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుంది. దీని తర్వాతగా అంటే దీంతో పాటుగా MTU 1121 అనే శ్రీధృతి అనే రకం కూడా విస్తారంగా అటు శ్రీకాకుళం, విజయనగరం ఇతర జిల్లాల్లో కూడా విస్తారంగా పండించబడిన రకం ఈ రకము. అలాగే స్వర్ణ రకం అంటే MTU 79 రకం, అలాగే BPT 5204 అనే రకం, అలాగే BPT 3291 సోనా మసూరి రకం కూడా ఈ రకాలతో పాటుగా ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ప్రాచుర్యం పొందుతున్నటువంటి MTU 1061 ఇంద్ర అనే రకం కూడా మిక్కిలి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ముంపుకి బాగా తట్టుకునే రకమైనటువంటి MTU 1064 అమర అనే రకం కూడా ఈ రకాల యొక్క దాదాపుగా 6-7 రకాలు నేను చెప్పున్నాను. ఈ రకాలు సాగు ఈ ప్రాంతానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అది కాకుండా ఇటీవల కాలంలో మధ్యస్థ కాల పరిమిత రకాలు సన్నగింజాల రకంగా విడుదలైనటువంటి MTU 1224 మార్టేరు సాంబా కూడా అత్యంత అనుకూలం. దాంతోపాటుగా అటు వెయ్యావటికి దీటైన రకంగా మనం MTU 1075 పురుషిమి రకంతో పాటు MTU మనకి ముఖ్యంగా 1210 అనే రకం సుజాత రకం కూడా మనం విడుదల చేయడం జరిగింది. ఈ రకాలు ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.